ట్రిపుల్ ఐటీలో ఒక స్టూడెంట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రతి 2-3 నెలలకు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది అక్కడ. ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ క్యాడరు అక్కడికి వెళ్ళి ఏ విధంగా చనిపోయింది తెలుసుకోవటానికి పోతే అక్కడ దానికి ప్రత్యేకమైన ఒక సిఐ రాకేష్ విషయాలు తెలుసుకోవడానికి పోతే మా ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నవి కాదు, అక్కడున్న సెక్యూరిటీ వేషంలో ఉన్న గుండాలు కట్టెలతోటి దాడి చేయడం జరిగింది ఏబీవీపీ కార్యకర్తలకు. ఆశ్చర్యకరమైన విషయం, మొట్టమొదటిసారి ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఎవరికన్నా ఉంటుంది. ఆత్మహత్యలు జరుగుతుంటే వాళ్ళ పేద ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు ఒక బాధలో ఉంటే దాన్ని తెలుసుకొని వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించడానికి, వాటితో మాట్లాడడానికి, అసలు జరిగిన విషయం మొత్తం తెలుసుకోవడానికి పోతే అటాక్ చేయడం అనేది ఒక ఈరోజు టీవీ 9లో కూడా మనం అందరం చూసినాం. ఒక క్రూషియల్గా అంటే కనికరం లేకుండా కట్టెలతోటి దాడి చేయడం, దాంట్లో ఒక కార్యకర్త సాయికి నెత్తి మీద కొడితే అక్కడ స్ప్రో కోల్పోయి ఫ్రాక్చర్ అయింది, నెత్తి పగిలింది. వెంటనే అక్కడ హాస్పిటల్లో చూపెడితే నిజామాబాదో హైదరాబాదో తీసుకుపోవాలి ఎమర్జెన్సీ అని చెప్తే నిజామాబాద్ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ సిటీ స్కాన్ తీపించిన తర్వాత సుమారు 15 కుట్లు పడ్డాయి నెత్తికి. సిటీ స్కాన్స్కి చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తము ఆ దెబ్బతోటి బ్లడ్ క్లాట్ అయింది. వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు అడ్వైజ్ చేస్తే అందరం కూడా తప్పని పరిస్థితి, ఇవాళ సర్జరీ చేయాలని కూడా మేము కూడా మరి చెప్పడం జరిగేది, చేయమని. ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ అసలు లోపల ఏం జరుగుతూ ఉంది, ఎందుకో ప్రతి 2-3 నెలలకు ఒక ఆత్మహత్యలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ గుండాలు, ఎవరైతే ఈ కార్యకర్తల మీద అటాక్ చేసిండ్రో వారికి వెంటనే అరెస్టు చేసి కఠినమైన శిక్ష విధించాలని, రిమాండ్కి పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిఐ రాకేష్ని సస్పెండ్ చేయాల్సిందిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాను. అసలు ఈ ట్రిపుల్ ఐటీ ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి సమస్యాత్మకమే, దానిపైన ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ అన్ని సమస్యలే, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా 2-3 నెలలకు ఒకసారి. వాళ్ళు పెట్టే ఫుడ్లలో కూడా అన్నంలో మెస్లో పురుగులు వస్తాయి, అసలు టాయిలెట్స్ బాగుంటాయి, ఏ ఫెసిలిటీస్ లేవు అక్కడ. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు గత ప్రభుత్వం. అదేవిధంగా దానికి మించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అయితే దాని వైపు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా అటువైపు చూసిన దాఖలాలు లేవు. కనుక ఎవరైతే ఈరోజు కట్టెలతోటి వాళ్ళ మిగతా వాటితోటి అటాక్ చేసిండ్రో వారిని వెంటనే అరెస్టు చేసి కఠినమైన శిక్ష విధించాలని, ఆ సిఐని సస్పెండ్ చేయాల్సిందిగా, ట్రిపుల్ ఐటీలో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతూ ఉంది. మరి ఎందుకు భయం మీకు? అడగటానికి పోతే సమాధానం ఇవ్వాలి, కానీ కానిస్టేబుల్ లేదా ఈ సెక్యూరిటీతో అటాక్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఇష్యూని మీరు మొత్తం బయటకు తీసుకురా, ఎందుకు జరిగిందో అప్పటి వరకు మేము అందరం కూడా ఆ కుటుంబానికి తోడుంటూ ఆ ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చే వరకు మేము ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అన్నీ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అదే చెప్తా ఉన్నా.
ముఖ్యంగా కమిషన్ అయ్యేలా ఆత్మహత్యలకు అడ్డగా మారుతూ ఉంది ట్రిపుల్ ఐటీ. యువకులు ఏదేదో ఊహించుకొని చదువుతూ ఉంటే అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటో అర్థమైతలేదు. వెంటనే కమిషన్ వెలిసిందిగా డిమాండ్ చేస్తాను. భారత్ మాతాకి జై.